విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. కార్మిక సమ్మెకు ప్రభుత్వ స్పందన కరువైందన్న అఖిలపక్ష కార్మిక నాయకులు. కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర వహించే కూటమి ప్రభుత్వానికి ఉక్కు సమస్యను పరిష్కరించే సమయం ఇదేనన్న మంత్రి రవి. జూన్ 4 రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు దినంగా భారీగా పోటెత్తిన వైసీపీ నిరసనలు. రామపాలన వచ్చి రాక్షస పాలన పోయింది అంటూ కౌంటర్ ఇచ్చిన టీడీపీ మహిళా నాయకులు. సుపరిపాలనకు సంవత్సరం కాలం పేరుతో సంబరాల్లో మునిగిన జనసేన నాయకులు. సంక్రాంతి పండుగ నేడే వచ్చిందా అన్నట్లు పల్లె వాతావరణంలో సంబరాల నిర్వహణ. ఇక డీటెయిల్స్ చూద్దాం. గత నెల 10వ తేదీన ప్రారంభించిన విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెను విరమిస్తున్నట్లు అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. ఈ మేరకు జగదాంబ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 40 రోజులుగా తాము చేస్తున్న నిరసనకు ఫలితంగా పోలీసుల నిర్బంధాలు, అక్రమ అరెస్టులు తప్ప ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కనిపించలేదని అన్నారు. సమ్మె పట్ల ఎమ్మెల్యే పల్లా వ్యతిరేకత సరికాదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై ఆధారపడే పరిస్థితి ఉందని, ఈ సమయంలో కూటమి పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న పల్లా శ్రీనివాస్ చొరవ తీసుకుంటే అందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు, మంత్రి రవి, వంశీ తదితరులు పాల్గొన్నారు. కార్మికులు ఎవరిని తొలగించరాదని, తొలగించిన కార్మికులని విధుల్లోకి తీసుకోవాలనేసి మే 20వ తేదీన సమ్మె దిగాము. దీనికి ఉక్కు యాజమాన్యంతో ఆర్ఎల్సీతో సమ్మె నోటీస్ ఇచ్చి దపదపాలుగా చర్చలు చేశాం. చర్చల్లో యాజమాన్యం కానీ ఎటువంటి మాకు కార్మికుడికి ఉపాధి భద్రత కోసం గాను కనీసం మాట్లాడపోతే మే 20వ తేదీ నుంచి నిరవధిక సమ్మె దిగాం. నిరవధిక సమ్మె దిగిన వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పోలీసు నిర్బంధాలతోని కార్మికులు భయాందోళన చేసి, కాంట్రాక్టులను బ్లాక్మెయిల్ చేసి, కార్మికులని మీరు డ్యూటీ లేకపోతే మీ పాస్ క్యాన్సిల్ చేస్తానని చెప్పి భయపించి సమ్మెని భగ్నం చేశారు. ఇది ఉక్కు యాజమాన్యం కేంద్ర రాష్ట్రం మొండి వైఖరి కాంట్రాక్ట్ వర్కుల మీద చూపించారు. కాంట్రాక్ట్ కార్మికులు 25-30 సంవత్సరాలు బట్టి మేము స్టీల్ ప్లాంట్లో పర్మనెంట్ ఎంప్లాయీస్తో భుజం కలిపి ఉత్పత్తిలో భాగస్వామయ్యాము. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి 58,000 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో కాంట్రాక్ట్ లేబర్ శ్రమ కూడా ఉంది. ఇక్కడ ప్రధానంగా ఉక్కు నిర్వహణ కుటుంబాలు కూడా పనిచేస్తున్నాయి. వాళ్ళకి కనీసం ఇక్కడున్న అధికారులు కానీ పాలకులు కానీ నిర్వాసితులకే నా బాధ్యత, మిగతా వాళ్ళకి నా బాధ్యత లేదనేసి చెప్తున్నారు. ఈ నిర్వాసితులు ఆనాడు ఆరకాడుదారుడికి ఉన్న తండ్రికి 3 కొడుకులైతే ఒక ఆరకాడుదారు ఒకడు కూలి పని జాయిన్ అయితే మిగతా ఇద్దరు కూడా స్టీల్ ప్లాంట్లోనే కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తారు. ఇప్పుడు ఆ ఇద్దరికి మాకు సంబంధం లేదనేసి పాలకులు చెప్పడం కార్మికుల పట్ల పచ్చి దుర్మార్గం. ఇప్పటికైనా మేము సమ్మెలోటి ఇవ్వకముందే దపదపాలుగా ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారిని కలిద్దానికి ప్రయత్నం చేశాం. మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అలాగే సమ్మె అయిపోయిన తర్వాత కూడా సమ్మె కార్మికులు విచారణ అయిన తర్వాత కూడా కలిద్దాం తిరుగుతున్నాం. ఇప్పటి వరకు కూడా మాకు అపాయింట్మెంట్ ఇచ్చే అవసరం లేదు. కాబట్టి ఇప్పటికీ కాంట్రాక్ట్ కార్మికులని ఎవరినైతే తొలగించారో వాళ్ళందరినీ విధులు తీసుకొని కార్మిక సంఘాలతో చర్చించి మీ యొక్క ఏదైతే ఉందో డిమాండ్ని మా ముందు పెడితే మేము కూడా సానుకూలంగా స్పందిస్తాం. మా యొక్క కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలనేసి కోరుతున్నాం. అలాగే ఈరోజు కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా ఏదైతే మనం సమ్మె నోటీస్ ఇచ్చామో ఆ సమ్మె నోటీసుని కాలాపం చేసి యాజమాన్యానికి అందజేయడానికి జరుగుతుంది. ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులుగా చాలామంది నిర్వాసితులు ఉన్నారు, నిర్వాసితుల స్థానికులు ఉన్నారు. వీళ్ళందరికీ ఉపాధి భద్రత కల్పించాలనేసి ఇక్కడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఇప్పటికైనా యాజమాన్యాన్ని కలవ చేసుకొని. చంద్రబాబు పాలనలో ప్రజలందరూ అసంతృప్తితో ఉన్నారని, ఎన్టీఆర్ని ఆనాడు ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో అదేవిధంగా రాష్ట్ర ప్రజలను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని వైసీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆరోపించారు. చంద్రబాబు ప్రజలను మోసగించిన తీరును ఎండగడుతూ వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ జంక్షన్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీని చేపట్టారు. ర్యాలీ అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారంతా కలెక్టర్ కార్యాలయానికి చొరబడడానికి ప్రయత్నించగా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చి నేటికి సంవత్సర కాలం పూర్తయిందని తెలిపారు.
పరిపాలనా వికేంద్రీకరణ ద్వారానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి చెప్పారని, కానీ జగన్ పరిపాలనపై లేనిపోని అభాండాలు మోపి ఎన్నికల్లో కూటమి గెలిచిందని తెలిపారు. అధికారంలోకి వచ్చాక సూపర్ 6 అమలు చేసే ఊసే లేదని, ఏకపక్ష ధోరణితో నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా తీర్చిదిద్దారని, వైద్య విద్య అందరికీ అందాలనే ధ్యేయంతో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రారంభించారు అంటూ గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తామని చెప్పారు. గవర్నమెంట్ తీసుకున్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను, వాట్ ఇస్ ద జీడిపి? చంద్రబాబు నాయుడు యూ షుడ్ టెల్ టు పీపుల్. ఈ 1 yearలో మీ జీడిపి ఎంత? 3.8%. అంటే భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనంత జీడిపి దరిద్రంగా బాటమ్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. డబల్ డిజిట్లోనేమో సెంట్రల్ గవర్నమెంట్ దూసుకెళ్ళిపోతా ఉంది మోడీ గారి నేతృత్వంలోనే. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కరోనా విపత్తు సమయంలో కూడా జీడిపి 8.9, మోర్ దెన్ ది సెంట్రల్ గవర్నమెంట్. దట్ ఈస్ ద రూలింగ్. ఈరోజు ఈ కూటమి పాలనలోకి వచ్చి సంవత్సరం గడిచింది. ఈ సంవత్సర కాలంలో 6 హామీలు ఇచ్చి మనం చూసాం. 6 కోట్ల మంది ప్రజలకి వెన్నుపోటు పొడిచారు. 6 సంవత్సరాల బిడ్డ నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు కూడా ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకుండా చంద్రబాబు నాయుడు గారు అయితేనే కూటమిలోని వ్యక్తులందరూ కూడా ఈరోజు వెన్నుపోటు పొడిచిన పరిస్థితి మనం చూసాము. ఈరోజు మహిళలకి, రైతులకి, నిరుద్యోగులకి, యువతకి, అన్ని వర్గాల ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచారు. అలాగే తీసుకుంటే ఈ ఏడాది పాలనని ఒక్క మాటలో చెప్పాలంటే విధ్వంసము అని చెప్పొచ్చు, 2 మాటల్లో చెప్పాలంటే మోసము, దగా అని చెప్పొచ్చు, 3 మాటల్లో చెప్పాలంటే అప్పులు, అవినీతి, అరాచకం అని చెప్పొచ్చు. అంత దారుణమైన పాలన అందించారు. ఈరోజు తీసుకుంటే మహిళలకి 2.5 కోట్ల మంది మహిళలకి ఉచిత బస్సు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది. 1,60,00,000 మంది మహిళలకి మహాశక్తి పథకం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే 84 లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందనం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతకి వెన్నుపోటు పొడిచారు. ఈ రోజు యొక్క మెయిన్ ఎజెండా చంద్రబాబు నాయుడు సంవత్సరం పాలనలో చేసినటువంటి అనేక రకాలైనటువంటి మోసాలు, దగాలు, తర్వాత అన్నిటికన్నా మించి ఆయన అరాచకాలు రాష్ట్రంలో పెరిగిపోయి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలందరూ కూడా అనేక కష్టాల్లో మునిగి తేలుతున్నారు. ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతున్నాను, కష్టాలు తీర్చేది పోయి ఆయన ఒకే ఒక్క మాట నేను సంపద సృష్టిస్తున్నానంటాడు. సంపద ఎక్కడ సృష్టించాడు? సంపద చంద్రబాబు కోసమో లోకేష్ బాబు కోసం సృష్టిస్తున్నాడా, లేకపోతే పేద ప్రజల కోసం ఆయన సంపద సృష్టిస్తున్నాడా అని అడుగుతున్నాను. కోట్ల రూపాయలు ఇచ్చి రాష్ట్రంలో ఉండే పేద ప్రజానీకానికి అండగా నిలిచిన సంగతి ప్రజలు మర్చిపోలేదు. మాకు సుమారు 40% ఓటింగ్ ఉంది. అయినా సరే మేమందరం కూడా ఓపికతో ఉన్నాం. కాబట్టి సంవత్సర కాలం తర్వాత ఆయనకి బుద్ధి చెప్పాలని, ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహాన్ని వెలిపించాలని మా పార్టీ తరఫున విశాఖపట్నంలో మేమందరం కూడా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి సంవత్సర కాలం పూర్తయింది. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీలు, ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చిత్తశుద్ధి కానీ నిబద్ధత కానీ లేకుండా కేవలం అధికార దాహంతో, అధికారమే లక్ష్యంగా అమలు కాని హామీలతో, అబద్ధ హామీలతో, అసత్యాలతో వారికి ఉన్న ప్రచార మాధ్యమాల ద్వారా అప్పటికి అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రతి మంచి పనిని, ప్రజలు చేసే ప్రతి మేలుని 2019 నుంచి 2024 వరకు కూడా న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుకులను ఆసరాగా చేసుకుని ఆ రోజు ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేసింది. సంక్షేమ పథకాలు కావచ్చు, ముఖ్యంగా పరిపాలన వికేంద్రీకరణ ద్వారా మాత్రమే విభజనాంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారు ఎందరో నిష్ఠాతులు, మేధావులు చెప్పిన సూచనలు, సలహాలతో పరిపాలన వికేంద్రీకరణకు నాంది పలికితే, ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటే, ప్రజలు ఆర్థిక స్వావలంబన సాధిస్తే రాజకీయాలు చేయలేం. ధన ప్రవాహంతో రాజకీయాలు చేయాలంటే కేవలం ఎప్పుడు కూడా ప్రజలు కష్టాల్లో ఉండాలి, ప్రజలకు అరకొర వసతులు మాత్రమే ఉండాలి, పేదవాడిగానే ఉండాలి,
నిరక్షరాస్యులుగా మాత్రమే ఉండాలి, వెనుకబడిన వర్గాలు, అణగారిన వర్గాలు మాత్రమే ఉండాలని ఒక దుర్మార్గపు ఆలోచనతో ఆ రోజు ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న వారందరూ కూడా ఈ ప్రభుత్వం పైన లేనిపోయిన ఆరోపణలు అబండాలు మోపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజుకి 12 నెలల కాలం గలుస్తున్నా ఆ రోజు సూపర్ 6 అని సూపర్ 7 అని సుమారు 143 హామీలకు పైగా హామీలు ఇచ్చి హామీల అమలుల విషయంలో ఈరోజు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా ఏకపక్ష నిర్ణయాలతో పక్షపాత ధోరణితో ఒంటెద్దు పోకడలతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని విస్మరించి ముఖ్యంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చదువుకునే తపన తాపత్రయం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఉన్నత విద్యావంతులు చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, విద్యా కానుక కానీ, వసతి దీవెన కానీ, మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని ఉన్న స్థితిని గత సంవత్సరం జూన్ 4న జగన్ రాక్షస పాలన పోయి మళ్లీ కూటమి రామరాజ్యం వచ్చిందని, అందుకే ఏడాది నుంచి ప్రజలు సంతోష పండుగ వాతావరణం స్వేచ్ఛగా బ్రతుకుతున్నారని టీడీపీ మహిళా నాయకురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు రాక్షస పాలన పోయిన సందర్భంగా జగన్ ఆశీర్వాద పేరుతో రామ్నగర్ పార్టీ కార్యాలయం వద్ద ఫ్లెక్స్ బోర్డు ఏర్పాటు చేసి దశకంఠుని రూపంలోని మాజీ ముఖ్యమంత్రి జగన్ చిత్రాన్ని ప్రదర్శిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నరకాసురవధతో దీపావళి జరుపుకుంటున్నట్లుగా జగన్ ఆశీర్వాదితో ప్రజల పండుగను జరుపుకుంటున్నారని తెలిపారు. ఏండి కొంచెం సైడ్ ఇవ్వాలి, సైడ్ నుంచి వేయండి. జూన్ 4, 2024 తారీఖున రాక్షస పాలన అంతం చేసి రాముడి పాలన రావాలని ప్రజల యొక్క ఆకాంక్షతోని ప్రజాభిప్రాయంతోనే 2024 జూన్ 4 తారీఖున రాక్షస పాలన అంతం చేసి రాముడి పాలన తెచ్చుకున్నటువంటి ప్రజలందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ పాలనలో మెగా డిఎస్సిని తీసినటువంటి చరిత్ర ఉంది. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేసినటువంటి చరిత్ర ఉంది. 5 రూపాయల అన్నా క్యాంటీన్ తెరిచినటువంటి చరిత్ర ఉంది. యువతకి 20 లక్షల ఉద్యోగాలు తెప్పించడానికి మా నారా లోకేష్ గారు పూనుకున్నారు. పరిశ్రమలు కూడా తీసుకొచ్చారు. అలాగే 11,000 కోట్ల రూపాయలతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడారు. అలాగే అమరావతి రాజధానికి 45,000 కోట్లతో ప్రజా రాజధాని నిర్మించడానికి పూనుకున్నారు. అలాగే పోలవరం పరుగులు పెడుతుంది. ఏదైతే భూ సమస్యలు ఉన్నాయో ఆ భూ సమస్యలకి ప్రజా సదస్సులు నిర్వహించి భూ సమస్యలు పరిష్కరించే విధంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. అలాగే ఏదైతే ప్రజలకు కావాలనుకుంటున్నారో టిట్కో ఇల్లుల నిర్మాణం కూడా కొనసాగుతుంది. ఎవరైతే నారాసుర రక్త చరిత్రని రాశారో జగనాసుర రక్త చరిత్రతో పాలన అంతం చేసిన ప్రజలందరికీ ఈ పాలన నచ్చి రాక్షస పాలన అంతం చేసి రాముడి పాలన తెచ్చుకున్నారు. కాబట్టి ఈరోజు మా ప్రభుత్వం వచ్చినందుకు కూటమి పాలన ప్రశాంతంగా సాగుతున్నందుకు యువత మహిళ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. యువతకు ఉద్యోగాలు తెప్పించడానికి మహిళలకి ఏదైతే అనుకున్నారో డ్వాక్రా మహిళలకి అంగన్వాడీ ఆశా వర్కర్లకి అందరికీ కూడా ప్రశాంతంగా పాలన సాగుతుంది. కాబట్టి ఈరోజు యువత మహిళ అందరూ సంతోషంతో ఈ ప్రభుత్వాన్ని ముందుకు కొనసాగిస్తూ ఈ సంవత్సరంలోనే ఇన్ని చేశామనంటే
చెప్పలేనివి అంటే సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా మహిళలకి 3 సిలిండర్లు కూడా మేము ఆల్రెడీ తీసాము. అలాగే రేషన్ సరుకులు నడి రోడ్డు మీద తీసుకునేవారు, దాన్ని కూడా ఈరోజు రేషన్ డిపోలకే అంకితం చేశాము. ప్రజలందరికీ సుపరిపాలన అందిస్తూ ఈ సంక్షేమాలని ఏదైతే మా ప్రభుత్వం సంక్షేమ పాలన చేస్తుంది, ఏదైతే విధ్వంస పాలన జరిగిందో సంవత్సరంలోనే విధ్వంస పాలన సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన అంతం చేసిన రోజు కాబట్టి ఇవాళందరం మేము పండగ సంబరాలు చేసుకుంటున్నాం. జూన్ 4, 2004తో రాక్షసుల కూటమి పాలనతో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు అంటూ నేటికి ఏడాది గెలిచిన సందర్భంగా సుపరిపాలన దినోత్సవం నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది అంటూ పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలియజేశారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పెందుర్తిలో సంక్రాంతి పండుగ తీరులో సంబరాలను నిర్వహించారు. పండుగకు స్వాగతం పలుకుతూ రంగురంగుల రంగవల్లికలతో సుపరిపాలన దినోత్సవం కళాత్మకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ అటు సంక్షేమం ఇటు అభివృద్ధి సమపాలనలో నడిపిస్తూ ఆర్థిక అవరోధాలను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. అన్ని వర్గాల వారికి సుపరిపాలన నాందే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని సంక్షేమ పథకాలు అమలు ఇచ్చిన హామీ ప్రకారం జరుగుతాయంటూ స్పష్టం చేశారు. సార్ రండి. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ఏదైతే ప్రజలు ఒక నరకాసురుడు లాంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వద్దు అని చెప్పి ఈ కూటమికి 164 సీట్లు ఇచ్చి ఆశీర్వదించారు. 1 ఇయర్లో కూడా మేము అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అనేక చేపట్టడం ప్రజలను మన్ననలు పొందే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యాపార అభివృద్ధి కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు పోలవరం కానీ అలాగే రాజధాని నిర్మాణం నిధులు కానీ పెట్టుబడులు విపరీతంగా ఐటీ కంపెనీలు కానీ ఇండస్ట్రీస్ కానీ ఆగిపోయినవి రావటం కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో మోడీ గారి సహకారంతో లక్షల కోట్ల పెట్టుబడులు తేవటం కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. సూపర్ 6లో కూడా ఈ నెలతో 5 పథకాలు పూర్తవుతా ఉన్నాయి. ఇంకా ఒకటే బ్యాలెన్స్ ఉంది. అంటే ప్రజల శాంతి భద్రతల విషయంలో కానీ ప్రజలు ధైర్యంగా ఎవరి ఆస్తి వాళ్ళు కాపాడుకునే విషయంలో కానీ ఉపాధి అవకాశాల్లో కానీ అనూహ్యమైన డెవలప్మెంట్ వచ్చిన సంవత్సర కాలంలో చూసిన సందర్భంగా నరకాసుర వధ ప్రజలు ఏదైతే నరకాసురుడిని పాలన నుంచి విముక్తి కలిగించారో దాన్ని 1 ఇయర్ పండుగగా వేడుకగా చేసుకుందామని చెప్పి ప్రజల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా 175 నియోజకవర్గాల్లో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు 1 ఇయర్ పండుగ చేస్తా ఉన్నాం. ఉదయం పూట మీరు చూశారు, చక్కటి ముగ్గులు పెట్టి పిండి వంటలతో గంగిరెద్దులతో హరిదాసులతో సంక్రాంతి మేనిఫెస్టో హామీల అమలుపై జర్నలిస్టుల సమక్షంలో చర్చకు సిద్దమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీకి సవాల్ విసిరారు. ఎంవీపీ కాలనీలోని నివాసంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీలను అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచిన జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టడం విడ్డూరంగా ఉందని చెప్పారు. 2019 మేనిఫెస్టోలో చెప్పిన మద్య నిషేధం, ప్రతి ఏటా డిఎస్సీ, జాబ్ క్యాలెండర్ వంటి అనేక హామీలు అమలు చేయకుండా 5 ఏళ్లు గడిపేశారని, 2024లో 11 సీట్లకు పరిమితం చేస్తూ ఇచ్చిన ఫలితంతో జగన్ మైండ్ బ్లాక్ అయ్యి ప్రజల తీర్పు సైతం అపహాస్యం చేసేలా దిగజారి మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు. బ్లాంక్ అయిన మైండ్ను సెట్ చేసుకుని జనం మధ్యలోకి వచ్చేలా చేయాలని దేవుణ్ణి కోరుకుంటున్నానని చెప్పారు. బాధ్యత గల రాజకీయ పార్టీగా ప్రజా తీర్పును విశ్లేషించుకుని పొరపాట్లు సరిదిద్దుకోవాలి అంటూ సలహా ఇచ్చారు. తల్లి చెల్లి పట్ల వ్యవహరిస్తున్న తీరుతోనే జగన్ జపించే నైతిక విలువల విలువెంతో ప్రజలకు తెలిసిందని చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా కుమారుడి వైఖరిని విడిపోయారని, అధికారంలోకి వచ్చాక తండ్రి సమకాలికుడైన చంద్రబాబును జగన్ అవమానించిన తీరును సామాన్య ప్రజానికం మర్చిపోలేదని తెలియజేశారు. పూడ్చి దాన్ని మొత్తం చేసినందుకు వెన్నుపోటుతనం చేస్తున్నామని అడుగుతా ఉన్నాం.
అంతేకాదు 12,000 కిలోమీటర్లు దీనికి సంబంధించిన పిఆర్ రోడ్స్. మొత్తం ఈ రాష్ట్రంలో 1 year లోపే ఒక గిన్నిస్ రికార్డ్ అది. మొత్తం ఒకే రోజు అన్ని గ్రామ పంచాయతీల్లో 12,000 పైగా గ్రామ పంచాయతీల్లో ఒకేసారి ఇన్ని వర్కులు స్టార్ట్ చేసి ఒక చరిత్ర సృష్టించినందుకు ఈరోజు వెన్నుపోటు దినోత్సవం చేస్తున్నామని చెప్పి కూడా మిమ్మల్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాం. ఒకటే, ఈరోజు ఆయన అంటా ఉన్నారు, మేనిఫెస్టో గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టో 2019. ఆ మేనిఫెస్టో చూసి ప్రజలు ఆయన కూడా ఒకసారి నమ్మారు. ఒక్క ఛాన్స్ అన్నాడు. ఒక్క ఛాన్స్ అని 151 సీట్లు ఇచ్చారు. 151 సీట్లు ఇచ్చిన తర్వాత ఆయన మేనిఫెస్టోలో ఏ అంశాలు అమలు చేశాడు ఇవన్నీ ఒకసారి మాట్లాడుకున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా మేనిఫెస్టో మేము కూడా పెట్టాం. తెలుగుదేశం మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా అన్నీ ఉన్నాయి. దాంట్లో కూడా మేము సూపర్ 6 అని ప్రధానంగా కొన్ని అంశాలని హైలైట్ చేశాం. ఆ సూపర్ 6 అంశాలు ఇవి మీ అందరూ కూడా తెలుసు. దాంట్లో అన్ని 6 అంశాల్లో కూడా మీకు నేను డీటెయిల్డ్గా ఏ అంశం చెప్పాం, ఏది అమలు చేస్తాం అన్నీ కూడా మళ్ళీ మీతో నేను మాట్లాడతాను. అలాగే మా ఓవరాల్ మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో మీ అందరూ కూడా అప్పుడు ఇచ్చాం. ఇది ప్రజాగళం పేరుతోటి ఉమ్మడి మేనిఫెస్టో మొత్తం ఏదైతే కలిసి పార్టీ అన్ని పోటీ చేసి అందరం కలిపి ఒక ఉమ్మడి మేనిఫెస్టో ఇచ్చాం, సూపర్ 6 ఇచ్చాం. అలాగే వాటితో పాటు వైఎస్ఆర్ మేనిఫెస్టో ఉంది. ఇక్కడ నేను ఒకటే అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా అప్పుడు కానీ ఒక ప్రామిస్ చేసిన అంశాన్ని అడిగితే ఏంటో ఎందుకు నువ్వు చేయమంటే ఆయన చెప్పేవాడు, ఏదైనా ఒక అంశం చెప్పామంటే అది వెంటనే చేయాలని కాదు, మాకు 5 ఏళ్ళు మ్యాండేట్ ఉంది, ఈ 5 ఏళ్లలో ఎప్పుడైనా మేము దాన్ని అమలు చేయొచ్చు అని చెప్పి ఆ రోజు ఒక్క 1,000 రూపాయల పెన్షన్ కరెక్ట్గా 250 ప్రతి సంవత్సరం, ఆ నెక్స్ట్ సంవత్సరం 250 రూపాయలు, ఇట్లాగా 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్లు పట్టింది దానికి. అది ఒక్కటి చాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది, ఆయన మేనిఫెస్టో ఏ విధంగా అమలు చేశాడో చెప్పడానికి. అటువంటిది మేము ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల పెన్షన్ పెంచడమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు బాకీ పెట్టిన 3 నెలలకు సంబంధించి 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయల పెన్షన్ మొట్టమొదటి నెలలోనే ఈ రాష్ట్రంలో పంపిణీ చేసి, అది కూడా వాలంటీర్స్ లేకుండా ఉదయం మొదలుపెట్టి సాయంత్రం కల్లా పంపిణీ చేసి ఒక రికార్డు సృష్టించిన విషయం కూడా మీకు గుర్తుంది. మరి అటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది అయితే ఇలా చెప్పిన మాటని తూచా తప్పకుండా మొదటి నెలలోనే అమలు చేసిన ప్రభుత్వం మంది. మరి దీనికి అందుకే నేను మీకు అడుగుతా ఉన్నాను, మీడియా మిత్రులనే దీన్ని కోఆర్డినేట్ చేయమంటున్నాను. మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ పార్టీ నాయకులు ఎవరైతే ఈ మధ్య కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్ పార్టీ ఏం చేసిందో గొప్పలు చెప్పుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఫెయిల్ అయిందో ఆ నాయకులు కూడా నేను బహిరంగంగా సవాలు విసురుతా ఉన్నా. మా మేనిఫెస్టోతో నేను వస్తాను, లేకపోతే మా నాయకులు వస్తాం. మీ మేనిఫెస్టో ఏదైతే 2019 మేనిఫెస్టోలో మీరు చెప్పారో అందులో మీరు అమలు చేశారో మేము అమలు చేశాము. జర్నలిస్ట్ ఫోరం ద్వారా ఒక బహిరంగ చర్చకి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ము దారి ఉంటే ఇటువంటి వెన్నుపోటు దినాలు లాంటి చెత్త చెదారం కార్యక్రమాలు కాకుండా ఒక కన్స్ట్రక్టివ్ డిస్కషన్కి రండి. మీరు కానీ జర్నలిస్టుల ముందు ఇదిగో మేము చెప్పిన ఈ 10 హామీలు, ఈ 10 హామీల్లో మేము 5 హామీలు అమలు చేశామని మీరు చెప్పినా కూడా రాజకీయాల నుంచి మేము శాశ్వతంగా మానేస్తాం. అదే మేము చెప్పిన హామీలు ఎన్ని అమలు చేశాం ఈ 1 yearలో మేము చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక్కసారి మీరు ఇవి కూడా ఆలోచించండి. ఏదైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16,347 పోస్టులతోటి డిఎస్సి ఇవన్నీ కూడా 1 yearలోపు సాధించిన విజయాలే. 3,000 పెన్షన్ 4,000కి, అది 3,000 కలిపి. పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్. అలాగే ఏదైతే ఆ రోజు ఎలక్షన్ల ముందు రాష్ట్రం మొత్తం ప్రజల్ని భయభ్రాంతులు చేసిందో ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దాన్ని రద్దు చేశాం. అలాగే మహిళలకు ఏదైతే గ్యాస్ సిలిండర్ అని చెప్పామో దాన్ని ఇవ్వటం మొదలుపెట్టాం. అలాగే ఇక ప్రధానమైన తల్లికి వందనం కానీ, అలాగే పిల్లలు అంతమందికి ఇస్తామని చెప్పింది రేపు 12వ తారీఖున దాన్ని మనం స్టార్ట్ చేస్తా ఉన్నాం. అలాగే రైతులకు సంబంధించింది అది కూడా దాన్ని ఈ 18 నుంచే స్టార్ట్ చేస్తా ఉన్నాం. రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఏదైతే ఉచిత బస్సు ఉందో దాన్ని కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాం. అంటే దాదాపు చెప్పిన హామీల్లో 80% పైగా హామీలు అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం ఉంటే, కనీసం చెప్పిన సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నావు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్.
2 చారిత్రాత్మక ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించడం ద్వారా మెరుగైన జాయింట్ రీప్లేస్మెంట్లో కీలక ఘట్టాలు సాధించామంటూ విశాఖపట్నం ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్లో ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సుశాంత్ కుమార్ మల్లిక్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని తొలి సిరామిక్ మోకాలి సంయోజన శస్త్రచికిత్స చేశాము అంటూ తెలిపారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన అతనికి కుడి మోకాల్లో అడ్వాన్స్ స్టేజ్ 4 పోస్ట్ ట్రామాటిక్ ఆస్ట్రియో ఆర్థరైటిస్తో బాధపడుతున్న సందర్భంలో ఎంజీఎం 7 హిల్స్ లో హాస్పిటల్లోని వైద్య బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి సిరామిక్ మోకాలి సంయోజన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. మరొక చారిత్రాత్మక ఘట్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స కూడా విజయవంతంగా నిర్వహించబడిందని అన్నారు. ఒడిశా రాష్ట్రం బోలంగిర్కు చెందిన 49 ఏళ్ల సునీల్ కుమార్ బిజ్వాల్ అనే అతనికి రొటేటర్ కఫ్ ఆర్థోపతి మరియు సికిల్ సెల్ వ్యాధి కారణంగా షోల్డర్ జాయింట్లో తీవ్రమైన సమస్యలు ఉండటం వల్ల ఈ అధునాతన శస్త్రచికిత్స చేపట్టిందని తెలిపారు. ఈ పద్ధతిలో భుజం కీళ్ల నిర్మాణం రివర్స్ చేయబడుతుందని అన్నారు. ఇప్పుడైతే నార్మల్ నీ జాయింట్ రిప్లేస్మెంట్ ఎక్కడైనా మేము జరుగుతుంటాయి, మీరు చూసుకుంటారు, మీకు కూడా ఐడియా ఉంది. ఇది ఫస్ట్ టైం అంటే సెరామిక్ నీ ఇంప్లాంట్ వేసాము పేషెంట్ కి, యంగ్ పేషెంట్స్ కి. ఒక పేషెంట్స్ 49 years మేల్ పేషెంట్ 5 సంవత్సరం ముందు ఆయనకి పడిపోయిన తర్వాత అక్కడ ఫ్రాక్చర్ అయింది నీ దగ్గర. అది మొత్తం తర్వాత ముడుకులు అరిగిపోయింది, చిప్ అరిగిపోయింది. అందుకే అది నడడానికి బాగా కష్టమైంది అతనికి. దాని గురించి నా దగ్గర వచ్చారు, అది చాలా హాస్పిటల్ తిరిగారు, పదనాలుగు వచ్చాడు. యాక్చువల్ అతనికి ఏం కావాలంటే ఒక ఇంప్లాంట్ కావాలి, ఇప్పుడు వయసు తక్కువ కాబట్టి ఒక ఇంప్లాంట్ కావాలి. నార్మల్ ఎన్ని ఇంప్లాంట్స్ కి దాని ముడుకుల్లో ఏంటి ఇంప్లాంట్ రాస్తాం, దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది, మనకి లైఫ్ స్పాన్ ఉంటుంది. దానికి తర్వాత మళ్ళా మార్చి వస్తుంది. ఇప్పుడు ఈ తక్కువ ఏజ్ కాబట్టి ఒక ఇంప్లాంట్ సెలెక్ట్ చేసి అది నార్మల్ గా ఇంకా మార్చేయకుండా లైఫ్ అంతా దాని మీద అది వేస్ట్ చేసి నడగలుగుతారు. అది నేను వేసాను. అది సెరామిక్ ఇంప్లాంట్. సెరామిక్ ఇంప్లాంట్ ఇది నార్మల్ గా మీరు చూస్తే ఇది ముడుకులది. మనకి ఇంప్లాంట్ ఇది టైటానియం ఉంటుంది, టైటానియం ఇంప్లాంట్. నార్మల్ లైఫ్ స్పాన్ టైటానియం ఇంప్లాంట్ అంటే 15 to 20 years మాక్సిమం మనం టైటానియం. తర్వాత ఇంప్లాంట్ లూజ్ అయిపోతాయి, మనం చేయవలసింది. ఈ సెరామిక్ ఇంప్లాంట్ లో అడ్వాంటేజ్ ఏంటంటే 30 years వరకు పనిచేస్తుంది. ఒక్కొక్క పేస్ 35 years వరకు కూడా అవుతుంది. అందుకే ఒక పేషెంట్ కి తక్కువ ఏజ్ పేషెంట్స్ కి ఎవరికైనా ముడుకులో తొందరగా అరిగిపోతే ఆ పేషెంట్ కి ఈ టైప్ ఇంప్లాంట్ వేసేస్తే లైఫ్ లో అది పనిచేస్తుంది. అది మనం మార్చేయడానికి ఫర్దర్గా 15-20 సంవత్సరం తర్వాత మార్చేయడానికి అవసరం ఉండదు. అందుకే ఇంప్లాంట్. ఈ ఇంప్లాంట్ ఏంటంటే దానికి రియాక్షన్స్ తక్కువ ఉంటాయి, ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటాయి, తర్వాత ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి, అండ్ లాంజివిటీ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఫంక్షనల్ క్వాలిటీస్ ఫంక్షన్ చాలా బెటర్ ఉంటుంది నార్మల్ ఇంప్లాంట్ కాకుండా. ఈ ఇంప్లాంట్ చాలా బెటర్గా ఉంటుంది. ఈ పేషెంట్స్ కి మనం ఒక రోజు తర్వాత ఆపరేషన్ ఒక రోజు తర్వాత నడిపించవచ్చు, ఏం పర్లేదు, నడిపించదు. నీ జాయింట్ రిప్లేస్మెంట్ మోస్ట్లీ సెరామిక్ ఇంప్లాంట్ కి నడిపించేది. జనసేన పార్టీ ఉత్తర నియోజకవర్గ ఆధ్వర్యంలో సుపరిపాలన మొదలై నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా రంగుల రంగవల్లికలతో పండుగ వాతావరణంలో సుపరిపాలనకు సంవత్సరకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా నార్త్ ఇన్ఛార్జ్ ఉషా కిరణ్ తెలిపారు. సీతమ్మధార ఎంఎంసీహెచ్ స్కూల్ ప్రాంగణంలోని ఈ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు చిన్నారులకు బహుమతులను అందజేశారు. విద్యార్థులు వేసిన రంగవల్లికలు చూపర్లను ఎంతో ఆకర్షించాయి. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ కూటమి పాలనలో రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ సంతోషాలతో ఆనందంగా ఉన్నారని తెలిపారు. అది చూసి ఓర్వలేని వైసీపీ నాయకులు కుట్ర పన్నుతూ ప్రజలను దారి మళ్లించే విధంగా నిరసనలకు తెగపడుతున్నారు అంటూ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. లైవ్ చేసుకోండి తర్వాత చూడాలి.
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు సుపరిపాలన మొదలై ఏడాది పూర్తయిన సందర్భంలో సంక్రాంతిని దీపావళిని తలపించే విధంగా ఈరోజు పండగ వాతావరణంలో కార్యక్రమాలు ఏర్పాటు చేయమని అధ్యక్షులు వారు పిలుపునివ్వడం జరిగింది. మరి ఈ సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటుగా పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఆయన పదవి చేపట్టిన తర్వాత మరి ఏదైతే పల్లెలే ఈ దేశానికి పట్టుకొమ్మలని గాంధీ గారి నినాదాన్ని సాకారం చేస్తూ పంచాయతీరాజ్ వ్యవస్థని ప్రక్షాళన చేసి అనేక రకాలుగా పంచాయతీరాజ్ వ్యవస్థకి నిధులు కేటాయించి అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ మరి ఏదైతే డోలీ రహిత ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలని మన్యం జిల్లాలో పర్యటన చేసిన నేపథ్యంలో మరి అక్కడ సిసి రోడ్లు ఏర్పాటు చేయడం కానివ్వండి, లేకపోతే మొన్న అడవి తల్లి బాట కార్యక్రమానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి గిరిజనుల కష్టాలు తెలుసుకుని వాళ్ళకి రోడ్స్ వేసే కార్యక్రమం చేపట్టడం కానివ్వండి, లేదంటే పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి మరి ఏవైతే జాతీయ పండుగలు సెలబ్రేట్ చేసుకోవడానికి 10,000 రూపాయలు 25,000 రూపాయలు నిధులను మంజూరు చేసి వాళ్ళలో నూతనోత్సాహాన్ని నింపే విధంగా కార్యక్రమాలు చేపట్టిన విధానం కానివ్వండి, అలాగే మరి నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మహిళలు కేటాయించిన విధానం, అలాగే కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి అమరావతికి పునర్వైభవం కలిగించే విధంగా మరలా చర్యలు చేపట్టడం, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి నాయకత్వం అందరూ కలిసి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే 4 సంవత్సరాలు కూడా మరింత దిగ్విజయంగా ముందుకు వెళ్తుందన్న విషయాన్ని తెలియజేస్తూ 10 లక్షల కోట్లతో ఈ ఆంధ్రప్రదేశ్ని అప్పుల పాలు చేసి అంధకారంలో నెట్టేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చరమగీతం పాడి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో 100% స్ట్రైక్ రేట్ ని సుపరిపాలన 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలనుసారం ఈవేళ నగరంలోనే రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణం మొదలైందండి. ఎందుకంటే ఎక్కడో జనవరిలో సంక్రాంతికి, నవంబర్లో దివాళీ చేసుకునేది ఒకే రోజు. ఎందుకంటే 5 ఏళ్ల రాక్షస పాలనని పీడ విరగడైందని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో విశ్వసించి గత సంవత్సర కాలంగా కూడా ప్రజలు చాలా మనశ్శాంతితో, ముఖ్యంగా ఇప్పటికిప్పుడు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందకపోయినా మెల్లమెల్లగా వాళ్ళు చేసిన అరాచకాలని, అన్యాయాలని అంతమొందించి క్రమక్రమేణా కూడా ప్రజలకు, యువతకు అందాల్సిన ఫలాలన్నీ అందుతూ ఉన్నాయి. ఈ గత వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కార్మిక సమ్మెకు ప్రభుత్వ స్పందన కరువైందన్న అఖిలపక్ష కార్మిక నాయకులు. కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర వహించే కూటమి ప్రభుత్వానికి ఉక్కు సమస్యను పరిష్కరించే సమయం ఇదేనన్న మంత్రి రవి. జూన్ 4 రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు దినంగా భారీగా పోటెత్తిన వైసీపీ నిరసనలు. రామపాలన వచ్చి రాక్షస పాలన పోయిందంటూ కౌంటర్ ఇచ్చిన టీడీపీ మహిళా నాయకులు. సుపరిపాలనకు సంవత్సర కాలం పేరుతో సంబరాల్లో మునిగిన జనసేన నాయకులు. సంక్రాంతి పండుగ నేడే వచ్చిందా అన్నట్లు పల్లె వాతావరణంలో సంబరాల నిర్వహణ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.